సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది. ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఐఐటి, మెయిన్ అండ్ అడ్వాన్స్డ్, ఏపీ ఎప్సెట్, నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్, ఎంపీసీ, బైపీసీలలో అడ్మిషన్స్ జరుగుతున్నవి. నాణ్యమైన విద్య, ఒత్తిడి లేని విద్యాభ్యాసం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగాయి. పలు అంశాలను మంత్రులు శాసనమండలిలో ప్రస్తావించారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా ఆన్సర్ చేయాలో లేదో మీరే ఒకసారి తెలుసుకోవాలి. నేను ఆన్సర్ చేస్తాను. తప్పుంటే మళ్ళీ మీరు లేచి అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, అవాస్తవము అని చెప్పండి. కానీ నేను చెప్పే ముందే మీరు లేస్తే దానివల్ల ఏం ఫలితం ఉండదు. అధ్యక్ష, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాల అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాల అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అధ్యక్ష ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష, ఇది విధానం అధ్యక్ష. లేకపోతే చెప్పండి 5 సంవత్సరాల్లో మేము ఇంతమందికి స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, ఇవి ఇచ్చామని చెప్పమనండి. ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను. ఒక్కటంటే ఒకటి మెకనైజేషన్లో డబ్బులేదు ఇవ్వలేదు అధ్యక్ష. మేము మొన్ననైతే 8 మాసాల్లో 75 కోట్ల రూపాయలతో
మెకనైజేషన్కి రైతులకి ఇచ్చిన కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ దానికి 139 కోట్లు ఖర్చు పెట్టి ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకున్నది ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష. ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు, రామ్ సుబ్బారెడ్డి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. రైతుకి చాలా అవసరమైనటువంటిది, అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నది మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష. స్ప్రింక్లర్లు, డ్రిప్పు. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా 5 సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈరోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఈరోజు లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ప్రవేశపెడితే 1160 కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలందరికీ బాకీ పెట్టలేరని. నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు, మీరు ఈరోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి 450 కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు ఈ ప్రోగ్రాం కట్టండి అని మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, చిన్న రైతులకి 90% సబ్సిడీతో, 90% సబ్సిడీతో. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. మొన్నే చెప్పాను, ఓపెన్ యాప్. మీరు ఆ యాప్లో పెట్టుకుంటే వాళ్ళే వచ్చి స్ప్రింక్లర్లు డ్రిప్పు మీకు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. మొన్న 4 తుఫాన్లు వచ్చాయి అధ్యక్ష. ఎప్పుడు తుఫాన్లు వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా రాసుకోవడమే తప్ప నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. 8 మాసాల్లో ఈరోజు నష్టపరిహారం రైతులకి ఒక్క పైసా బకాయి లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇక ఇన్సూరెన్స్ నేనేం దాపరికం లేదే, లేకపోతే నేను బయటకు ఒక మాట చెప్పి లోకటోటి అమలు చేయడం లేదే. ఆ రోజు 2014-19 పుస్తకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.